ये पुराना टंकी नो, ये पुराना टंकी सबसे डेंजर చెప్పన్నా బాగున్నా మీరు బాగున్నారా? లేదు బ్రో, నేను ఇవ్వలేను కానీ నా వల్ల కాదు, నేను ఇవ్వలేను బ్రో. ఎన్నిసార్లు నేను ఇచ్చింది మీ పవన్ సార్ మీ ఆయన అడుగు, ఆయనకి ఇచ్చినా నేను ఇదంతా షోరూమ్ అంతా ఎక్కేసాను, మదర్ ఫార్మసీ అంతా కాదు. మీకు ఇల్లు తెలిపేసాను, నాకు చెక్స్ 3 అరేంజ్మెంట్ చేసాక కాదు బ్రో. ఇంటి దగ్గరకు వచ్చి వితౌట్ అది అదే మీ పెద్దమ్మనే తీసుకొని నీట్ గా క్లియర్ చేసి చేసాను. మాకు చెక్స్ అడ్జస్ట్మెంట్ చేసే కాదు బ్రో. కాదు ఆంధ్రాలో కూడా మీరు హెల్ప్ చేసేకి ఎంత ఇట్లేదంటే ఎట్లా బ్రో? నేను నువ్వు నమ్ముతావు, షోరూమ్ మొత్తం ఎత్తుకేసాను తెలిసిన. తిరగా ఈడ మా ఆఫీస్ కూడా ఎత్తుకున్నాను. ప్రామిస్ మదర్ ప్రామిస్ ఎక్కడే చెక్కింటే నేను మీటికి నీ వరకు నేను ఫోన్ అయినా చేస్తా ఉంటాను. నా ఫోన్ చెప్పు చెప్పు బ్రో. వేరే నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ నేను బిజీ లైఫ్ లో ఉన్నాను. నేను అమ్మా చెప్తాను, ప్రీ క్లోజింగ్ అంటే 7,20,000 ఎందుకు అవుతుంది నాకే? నేను 8 లక్షలకి వడ్డీ ఎంతో అసలు అంతే కట్ అవుతుంది కదా. వడ్డీ ఎక్కువ కట్టే అసలు తక్కువ కట్ అవుతుందా? ఫస్ట్ 2 years వచ్చేసి మనకి వడ్డీ ఎక్కువ పోయింది, పోతా రెడ్యూసింగ్ వడ్డీ ఎందుకు పోతుంది ఎక్కువ? మంది ఇది నీది మహేంద్ర ఫైనాన్స్ షాప్ ఉందా? వడ్డీ ఎంత పోతుందో అసలు అంతే పోవాలి కదా. కాదు బ్రో చెప్పి తిన్నాం, అది నీది యాప్ ఉందా? యాప్ లో స్టేట్మెంట్ ఎత్తుకుంటే ఆ స్టేట్మెంట్ లో నీకు మంత్లీ ఎంత పోతుంది, ఎంత ఇదవుతుందని నీకు దాంట్లో తెలిసిపోతుంది. మన యాప్ తెలిసిపోతుంది. ఇదే ఫస్ట్ 2 years వచ్చేసి వడ్డీ ఎక్కువ పోతుంది, మళ్ళీ అసలు పోతాయి, మళ్ళీ అసలు ఎక్కువ పోతుంది. అట్లా ఇది రెడ్యూసింగ్ కదా. ఫ్లాట్ అయితే నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సేమ్ ఒకటే రేట్లో పోతుంది. నువ్వు 10,000 కట్టే ఎండ్ ఆఫ్ ది డే వరకు 10,000 కట్టాలి ఇంట్రెస్ట్. అది కాదు, ఎండ్ ఆఫ్ ది డే మీకు 0 అయిపోతుంది ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్కువ అయ్యేది. ఇంట్రెస్ట్ 3.5 లక్షలు పడుతుంది, ఇంట్రెస్ట్ 3.5 లక్షలు పడుతుంది కదా. ఏం ఆరామ్ క్లోజ్, ఏదైనా అమౌంట్ వస్తే ఆరామ్ క్లోజ్ చేసుకో బెస్ట్. కావాలంటే ఇప్పుడు ఎంత 1 year అయిపోయినా ఇంకా అదే కదా. 8 months అవుతుంది. 8 months నేను 40,000 కట్టినట్లు 8 months కి 40,000 చెప్పేది చెయ్యి. కరెక్ట్ 9 months కంప్లీట్ కానీ 9 months కంప్లీట్ అయిపోయింది. రేపు నెల పే చేయండి. రేపు నెల పే చేసి మళ్ళీ ప్రీ క్లోజింగ్ వస్తే ఇది చార్జెస్ వేవర్ చేస్తారు. మేనేజర్తో మాట్లాడుకోవాలంటే అడ్జస్ట్మెంట్ చేస్తాం, వాళ్ళతో మాట్లాడి కరెక్ట్ చూడండి కరెక్ట్ కడతాను. నేను ఎట్లా చెప్పేటైతుంది బ్రో, మరి మనం ఫైనల్ గా నీకు పలానా డేట్ నీకు అదే మేము క్లియర్ చేస్తామంటే డేట్ కరెక్ట్ ఆ డేట్ కి వాళ్ళు 3,000 లెటర్ ఎత్తుకొస్తే దాంట్లో మనకి ఇది చార్జెస్ ఉంది. ఫస్ట్ 2 years లోపల 6% అది చార్జెస్ లో మనకు వేవర్ చేయిస్తారు. ఏం చార్జెస్? నా కార్ వద్దు ఏమొద్దు, మీరు తీసుకెళ్ళిపోండి, నేను డబ్బులు కట్టేట్లే. నాకైతే పిచ్చి ఎక్కుతాను, నా కార్ వద్దు ఏమొద్దు. లేదు మళ్ళీ 7 లక్షలు ఏమంటే మా చార్జెస్ ఏంది 6%? ఇది మామూలు నీకు ఆపోతే చెప్పలేదు మీకు 6% చార్జెస్ ఆఫ్టర్ 2 years అయిపోతుంది 3% చార్జెస్ అనేసి. ఇంట్రెస్ట్ పైన కాదు, ఇంట్రెస్ట్ పైన పడేలా బ్రో. ప్రీ క్లోజింగ్ చార్జెస్ నువ్వు ఏ బ్యాంక్ కన్నా పో, ప్రీ క్లోజింగ్ చార్జెస్ ఏది లేకుండా ఏ బ్యాంక్ ఉండేలే ఎంటైర్ నీకు ఇండియాలో కూడా. ప్రీ క్లోజింగ్ చార్జెస్ లేకుండా ఏ కమర్షియల్ వెహికల్ కి గాడి నీకు ఇచ్చేలే. మీకు నేను చెప్తానని అనుకోదు, అది నేను చూడు బ్రదర్ కదా అని చెప్తాను. నువ్వు ఏడన్నా ఎంక్వైరీ చేసి కూడా ఇప్పుడు నువ్వు ఎల్లో కూడా తోలుతాను కదా, ఇంకా ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎల్లో కూడా తోలుతా ఉంటే నాకు ఫ్రీగా ఎవరైనా చేయించినాడు ఫ్రీ క్లోజింగ్, అదే ఒకేసారి ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్నానికి ఫ్రీగా చేయించినారు అని చెప్పమని అడుగు.
నేను ఒప్పుకుంటా. నేను ముందే వాస్తవం ముందే చెప్పాను బ్రో. నేను మొత్తం ఎంత అవుతుంది బ్రో క్లోజ్ చేయాలంటే అది చెప్పు బ్రో. ఎంత అవుతుంది మొత్తం ఎంత అవుతుంది క్లోజ్ చేయాలంటే? నువ్వు ఎప్పుడు క్లోజ్ చేస్తావా? నాకు ఈ రామాయణం వద్దు బ్రో, నేను క్లోజ్ చేయాలనుకుంటాను. నాకు తక్కువ కాకపోతే కార్ ఆడ వదిలే వచ్చేస్తాను, నాకు అవసరం లేదు. కాదు బ్రో, నువ్వు కారు వదిలే గురించి అది కాదు చెప్తాను. అదే నువ్వు ఎప్పుడు క్లోజ్ చేసుకుంటా, క్లోజ్ డేట్ క్యా డేట్ కావాలనేది. నాకు ఇప్పుడు 10వ తేదీ క్లోజ్ చేస్తే ఎంత అవుతుంది? ఈ 10వ తారీఖు నెక్స్ట్ మంత్ 10వ తారీఖు. ఇప్పుడు వచ్చే 10వ తేదీ. ఇప్పుడు 10వ తారీఖు అడుగుతున్నా. గీ చార్జెస్ అంటే బ్యాంక్ పగలు తప్పుతాను నేను మా అమ్మతో. నేను ఏంది మరీ అట్లా కనపడతానన్నా ఇరుపక్క మాదిరే. అప్పుడే ఇంట్రెస్ట్ ఎక్కువ వేస్తారు, ఇప్పుడు ఎక్కువ సివిల్ స్కోర్ బాగుంది. ఇంట్రెస్ట్ ఎందుకు వేస్తారు బ్రో మీరు ఎక్కువ సివిల్ స్కోర్? నువ్వు సివిల్ స్కోర్ 860 ఉండేలే. సివిల్ స్కోర్ కాదు ప్రశ్న వచ్చేది ఆడ నీకు. వెహికల్ నువ్వు ఏ వెహికల్ తీసుకుంటున్నావు? ట్రావెల్స్ లో తీసుకుంటే 0% ఇంట్రెస్ట్. ఏడా ట్రావెల్స్ లో అర్థం కాల. ట్రావెల్స్ లో 0% ఇంట్రెస్ట్ బ్రో. ఇవ్వు నీకు 0% ఇంట్రెస్ట్ అని చెప్పండి ట్రావెల్స్ లో. చూద్దురా 7 లక్షలు 8 లక్షలు 7 లక్షలకి వచ్చేస్తుంది బండి. 7-6 లక్షలకి షిఫ్ట్. నాకు షిఫ్ట్ ಬಗ್ಗೆ నాకు వద్దు. నేను చెప్తాను ఈ షోరూమ్ అడుగు, ఈ షోరూమ్ దాడు చెప్తాను. ప్లస్ ఇంకోటి నువ్వు ఏడన్నా ఎనీ కమర్షియల్ వెహికల్ తీసుకో, ఫస్ట్ టైం తీసుకుంటా. ఇది మంది అందరూ తక్కువ. ఇంకేమన్నా శ్రీరామ్ ఫైనాన్స్ అట్లా ఏమన్నా పోతే 22% ఇస్తారు. చెప్తాను కదా 22% వేసి సార్ 10.2కి 10.6కి ఫ్లాట్ అవుతుంది సార్ అని చెప్తారు. నేను ఆ మాదిరి చెప్పాలి కదా మేము. నీకు ఇదే ముందు జినైన్కి నీకు ఆపోదు మీతో డిస్కషన్ చేసి అన్ని మూవ్ చేసింది. అది మీకు ఎంత అవుతుంది మొత్తం క్లోజ్ చేయాలంటే? మొత్తం క్లోజ్ చేయాలంటే అర్థం చెప్పు బ్రో. అది డేట్ చెప్తే కదా నెక్స్ట్ మంత్ 10వ తారీఖా? ఈ మంత్ 10. ఈ మంత్ ఇప్పుడు ఈఎంఐ కడతాం కదా మంత్ 10 బ్రో. ఈ మంత్ ఏది బ్రో? సెప్టెంబర్ బ్రో. సెప్టెంబర్ ఇప్పుడు ఇందా నెల బ్రో. ఇప్పుడు ఆల్మోస్ట్